రసవత్తరం కర్ణాటకం. మంత్రులకు నేడు సీఎం సిద్ధరామయ్య విందు. అంటే మంత్రులకు, ఆయన అనుచరులకు, ఆయన ప్రధానంగా ఆయన వెనక 100 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనుకుంటున్నారు వాళ్ళందరికీ విందుతో పాటు రాజీనామా చేయొద్దంటూ ఆయనకు అమాత్యులు, ఎమ్మెల్యేలు విన్నపాలు. ఇదేంటిది? ఈయన డిసైడ్ అయిపోయాడు, పెద్దల సభకు వెళ్ళబోతున్నాడు, రాజ్యసభ. పైగా పెద్దల సభలో కూడా కాంగ్రెస్ తరఫున కీలక బాధ్యత అప్పగించబోతున్నాను వార్తలు చూసాం. ఇప్పుడేంచి ఈ మంత్రులు ఈయన తరపు వాళ్ళందరూ కూడా రాజీనామా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారట. నాయకత్వ మార్పుపై చర్చ జరగలేదన్నా సుర్జేవాలా. ఈ ట్విస్ట్ చూడండి, ఒక్కసారి వార్త చూద్దాం. అధిష్టానం సూచనతో రాజీనామా చేసిన సిద్ధమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులు, ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి మొదలైంది. వీరంతా బుధవారం ఉదయం నుంచే బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికార నివాసం కావేరికి చేరుకుని రాజీనామా చేయొద్దని వినిపించారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని ముఖ్యమంత్రి తేల్చి చెబుతున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు అల్పాహార సమావేశానికి హాజరు కావాలి. ఇప్పటికే మంత్రులందరికీ ఆయన కార్యాలయం నుంచి సమాచారం పంపారు. అయితే 10:30 గంటల గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్తమానం వెళ్ళిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై గవర్నర్ ఇంతవరకు స్పందించలేదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం నేరుగా ముఖ్యమంత్రి నిర్వహించే అల్పాహార సమావేశానికి హాజరవుతున్నట్లు అధికారంగా వెల్లడించారు. ఈ కాంగ్రెస్ ఎవరైతే చీఫ్ ఉన్నారో, అంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు, ఆయన సుర్జేవాలా, రణదీప్ సింగ్ సుర్జేవాలా మాత్రం నాయకత్వ మార్పుపై చర్చ జరగలేదంటారేంటి? ఇది అంటే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ఇట్లాంటి గజిబిజి ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బందికి పాలవుతుంది. ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదేంటిది, నాయకత్వ మార్పు అన్నాడు, ఈయన రాజీనామాకు సిద్ధపడ్డాడు, పెద్దల సభకి వెళ్ళబోతున్నాడు అన్నాడు. మరోవైపు ఈయన గవర్నర్కి రాజీనామా లేక గవర్నర్ అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. ఇన్ని జరుగుతుంటే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలాకు మాత్రం ఇవేవీ తెలియదంట. ఏంటిది? అలాగే మీడియాలో మాత్రమే చర్చ. రణదీప్ ఇంకోటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి మీడియాలో మాత్రమే చర్చ అయితే ఈయన ఎందుకు రాజీనామా సిద్ధపడుతున్నట్టు, మంత్రులందరూ ఎందుకు వద్దంటున్నట్టు, మరలా నేను నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనని సిద్ధరామయ్య ఎందుకు చెప్పినట్టు కన్ఫ్యూజ్గా లేదు? అంటే ఇక్కడ అధిష్టానం నిర్ణయం లేకుండానే వీళ్ళు నిర్ణయాలు తీసేసుకున్నారా? వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు వీళ్ళకు ఉందా? అధిష్టానం అంటే కేవలం ఢిల్లీలో కూర్చున్న పెద్దల వరకేనా? అంటే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి వీళ్ళెవరికి సంబంధాలు లేవా? అదే ఇక్కడ రణదీప్ సింగ్ సుర్జేవాలా స్టేట్మెంట్ చూడండి. ఢిల్లీలో కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే చర్చించాం. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఎలాంటి చర్చ జరగలేదు అని సుర్జేవాలా బెంగళూరులో మరోసారి స్పష్టం చేశారు. మీడియాలో మాత్రమే ఇలాంటి చర్చలు కొనసాగుతున్నాయి. రేపు 20 రోజులు, 6 నెలల తర్వాత ఏం జరుగుతుందో మేమెలా చెప్పగలం అని విలేకరుల్లో చెప్పారట. మరోవైపు డీకే ఇంటి వద్ద సంబరాలు. అంటే డీకే అత్యంత బలమైన సామాజిక వర్గానికి చెందిన కర్ణాటక వర్గీయుడు కాబట్టి ఆయన ఇంటి వద్ద ఈపాటిగా సంబరాలు స్టార్ట్ అయిపోయి ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం దక్కబోతుంది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ డీకే శివకుమార్కి ఇస్తామని చెప్పి ఇవ్వకపోయినా, లేదా ఆశ చూపి వెనక్కి వెళ్ళినా కర్ణాటకలో పరిస్థితులు మామూలుగా ఉండవు. ఇప్పుడిప్పుడే కేరళలో కాంగ్రెస్ గెలుచుకుంటూ వచ్చి తమిళనాడు ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ భాగస్వామ్య పక్షంగా మారిన తరువాత ఉత్సాహం ముందుకెళ్తున్న నేపథ్యంలో కర్ణాటకలో ఇటు జరుగుతున్న ఈ కర్ణాటకం ఇబ్బంది కలిగే అంశంగా మొత్తానికి మనం చూడొచ్చు. కాంగ్రెస్ ఏ యాంగిల్లో, ఏ పరంగా వీళ్ళకి మాట్లాడుతుంది? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనా, మీడియాని కన్ఫ్యూజ్ చేయాలనా, లేదా ఈ ఇద్దరు వర్గీయులకు సంబంధించిన కార్యకర్తల్ని, అనుయాయుల్ని, కీలకమైన నాయకులకి కన్ఫ్యూజ్ ఇచ్చే సమాచారం ఇవ్వబోతుందా ఈ సుర్జేవాలా ద్వారా అనేది ఇంకా ఆయన అన్నట్టు విలేకరులు అడిగినట్టుగా 20 రోజుల్లో క్లారిటీ వస్తుందా, మరొక 10 రోజుల్లో క్లారిటీ వస్తుందా అనేది మనకి స్పష్టంగా తెలియబోతుంది.